Hello friends, welcome to Sankalp Study Success. సో ఈ పర్టికులర్ సెషన్లో సర్కిల్స్ నుంచి ఇంకొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? ఈ సెషన్లో మనం 2 మార్క్స్ 4 మార్క్స్ రెండు మనం చెప్పుకుందాం. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఫర్ 2 మార్క్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూస్ సెంటర్ ఈజ్ -1, 2 అండ్ విచ్ పాసెస్ త్రూ 5, 6. ఓకే, మనం ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఆ సర్కిల్ యొక్క సెంటర్ -1, 2 ఎట్ ద సేమ్ టైం ఆ సర్కిల్ అనేది 5, 6 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. అంటే ఇక్కడ దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే డయాగ్రమాటికల్గా, అంటే సపోజ్ దెర్ ఈజ్ ఎ సర్కిల్ ఐఎమ్ హ్యావింగ్, రైట్? ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ -1, 2 అండ్ సపోజ్ ఇది పాయింట్ అనుకుందాం, లేదా -1, 2 కదా, సపోజ్ దీన్ని -1, 2 సపోజ్ ఏదో ఒకటి సంథింగ్ మీరు అనుకోండి. ఇది -1, 2 కాబట్టి ఇది 5, 6 కదా పాస్ అయ్యేటటువంటి పాయింట్. సపోజ్ దిస్ ఈజ్ 5, 6. ఓకేనా? సో -1, 2 ఈజ్ ద సెంటర్, దిస్ ఈజ్ ద పాయింట్ విచ్ ఈజ్ పాసింగ్ టు. లెటర్ సపోజ్ ఆ పాయింట్ ఏ అనుకుందాం. ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి అంటే, నాకు సర్కిల్ ఈక్వేషన్ తెలియాలి అంటే ఖచ్చితంగా నాకు తెలియాల్సింది సెంటర్, ఆ తర్వాత తెలియాల్సింది రేడియస్. ఆల్రెడీ ఇక్కడ నాకు సెంటర్ ఏంటనేది తెలిసిపోయింది, రేడియస్ తెలియదు కదా. బై అబ్జర్వింగ్ దిస్ పాయింట్ వీ కెన్ ఫైండ్ ద రేడియస్ అనమాట. ఇప్పుడు సిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియసే కదా. అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా యూస్ చేసి ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ రేడియస్. సో అప్పుడు మనకి సెంటర్ వాల్యూ తెలుస్తుంది, రేడియస్ కూడా తెలిసిపోతుంది. దట్స్ ద లాజిక్. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఈజ్ -1, 2. అవునా కదా? ఎస్ అవును. కాబట్టి A, B అనుకుంటున్నాం కదా మనం సెంటర్ని, లేదా H, K మీ ఇష్టం. A, B ఆర్ H, K యువర్ విష్. ఇట్స్ వాల్యూ ఈజ్ -1, 2 అండ్ వాట్ ఈస్ ద రేడియస్? రేడియస్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఈక్వల్ టు దిస్ పర్టికులర్ CA. ఎస్ అవును. వాట్ ఈజ్ CA నాన్న? వాట్ ఈజ్ A వాల్యూ? A ఈక్వల్స్ టు 5, 6. ఎస్ అవును. ఆల్ రైట్, మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. CA ఆర్ ఎల్స్ రేడియస్ ఈక్వల్స్ టు √/(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అవునా కదా? సో లెట్ us సపోజ్ దిస్ వన్ ఈజ్ రైట్. -1 - 5 హోల్ స్క్వేర్ మీ ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు. -1 - 5 హోల్ స్క్వేర్ ప్లస్, లేదా 5 -1 హోల్ స్క్వేర్ అయినా తీసుకోవచ్చు. 2 - 6 హోల్ స్క్వేర్. ఎస్ అవును. సో తర్వాత ఏమొస్తుంది? √/(-1 - 5 ఈజ్ -6. సో -6 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 6 ఈజ్ -4 హోల్ స్క్వేర్. సో -6 హోల్ స్క్వేర్ అంటే 36, -4 హోల్ స్క్వేర్ అంటే 4, 16. అవునా కదా? సో 36 + 16 ఈజ్ నథింగ్ బట్ 52, విచ్ ఈజ్ ఈక్వల్ టు √52. దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. అర్థమైందా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రేడియస్ అనమాట. సో ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటన్నా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఎస్ అను. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అయినా? ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్స్ టు x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అని అనొచ్చు, మీ ఇష్టం. సో వాట్ ఈస్ ద a వాల్యూ, b వాల్యూ నాన్న? a ఈక్వల్ టు -1 కాబట్టి x - 1 x - -1 తీసుకోవాలి. a వాల్యూ -1 కదా, ప్లస్ y - b హోల్ స్క్వేర్ అంటే y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r స్క్వేర్? √52 హోల్ స్క్వేర్. అవునా? ఆల్ రైట్. సో దిస్ వన్ ఈజ్ x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఈక్వల్స్ టు 52. ఎస్ అవును. మనం ఇక్కడితో వదిలేయచ్చు, కానీ ఇంకా కావాలంటే సాల్వ్ చేయొచ్చు. కెన్ సాల్వ్ ఆర్ ఎల్స్ యూ లీవ్ ఇట్ హియర్. సి x² ప్లస్ 2x + 1 కదా ఎక్స్పాండ్ చేసినప్పుడు, ప్లస్ y² - 4y + 4 కదా, -52 ఈక్వల్స్ టు 0. ఎస్ అవును. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² ప్లస్ 2x - 4y. 1 + 4 ఈజ్ 5. 52లోంచి 5 తీసేస్తే 47 వస్తుంది. సో -47. సో -47 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈ విధంగా రాస్తాం. x² ప్లస్ y² ప్లస్ 2x - 4y -47 equals to 0. Please note this. Let's see the next one. Okay, friends, look at the next question. Find the equation of circle passing through -2, 3 and with the center at 0, 0. Okay. See, ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చనే. సేమ్ మోడల్, కాకపోతే ఏంటంటే
సెంటర్ అనేది ఆరిజిన్ దగ్గర ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం ఈక్వేషన్ అంటే x² + y² = r² అని చెప్తాం. అంటే ఆన్సర్ మనకు ఆ ఫార్మాట్లో రావాలి. ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే రేడియస్, దట్స్ ఆల్. ఎనీవే, గివెన్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఆరిజిన్, దట్ ఈస్ ఆరిజిన్. తర్వాత సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ, ఈ పాయింట్ రాస్తే మంచిది. సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ, వాట్ ఈస్ ద గివెన్ పాయింట్? -2, 3. అయితే ఇది సర్కిల్ యొక్క సెంటర్, అంతేనా? సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ -2, 3. అంటే సపోజ్ ఇక్కడ తీసుకుందాం, లెట్ us సపోజ్ దిస్ is -2, 3. ఇలా పాస్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఆరిజిన్. ఇప్పుడు నాకు కావాల్సింది రేడియస్ కదా, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు √/(-2 - 0 whole square -2 - 0 whole square plus 3 - 0 whole square. That's all. Distance between 2 points formula. అవునా కదా? సో √/(-2 whole square plus 3 whole square. What I will be getting? 4 + 9, that is nothing but √13. సో దిస్ ఈజ్ √13 అనమాట రేడియస్ కదా. సో ఇప్పుడు నాకు సెంటర్ తెలిసిపోయింది, రేడియస్ తెలిసిపోయింది. సో ఐ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ x - a whole square plus y - b whole square equals to r². What is x - a, Nana? 0. X - 0 whole square plus y - 0 whole square equals to, what is the value of r? √13. So this is √13 whole square. Square root gets cancelled. This is x², this is y², which is equals to 13. This is the required equation of circle. Required circle equation. Okay na? ఈ విధంగా రాయాలి. Right? Please note this. Let's see the next model. Okay. Friends, look at the next question. Find the equation of circle which passes through 2, -3, -4, 5 and whose center lies on the straight line 4x + 3y + 1 = 0. Alright, see, మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సర్కిల్ ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఈ స్ట్రైట్ లైన్ మీద ఉంది. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సి, మనం సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ దాట్, సి, ఫస్ట్ మనం గివెన్ డేటా రాయాలి కదా. సో రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ, దేని గుండా పాస్ అవుతుందనా? A 2, -3, B -4, 5. ఈ రెండింటి గుండా పాస్ అవుతుంది. అండ్ సెంటర్ లైస్ ఆన్ ద స్ట్రైట్ లైన్. దిస్ ఇస్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ax + by + c = 0. సో 4x + 3y + 1 = 0 కదా. సర్కిల్ ఈక్వేషన్ నాకు కావాలి. సర్కిల్ ఈక్వేషన్ నాకు కావాలి అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా సెంటర్ తెలియాలి, రేడియస్ తెలియాలి. అవునా? ఆల్ రైట్. సి, ఇప్పుడు రిక్వైర్డ్ సర్కిల్ ఈ రెండింటి గుండా పాస్ అవుతుంది కదా. ఈజ్ పాసింగ్ త్రూ అని రాయండి ఇక్కడ. ఈజ్ పాసింగ్ త్రూ. ఓకేనా? ఆల్ రైట్. సో అంటే మనం ఒక డయాగ్రమాటికల్ అప్రోచ్ మనం నేర్చుకుందాం. సి ఫ్రెండ్స్, దీనికి ఖచ్చితంగా ఒక సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్ అనేది ఒక స్ట్రైట్ లైన్ గుండా పాస్ అవుతుంది. ఈ స్ట్రైట్ లైనే 4x + 3y + 1 = 0. అయితే లెటస్ సపోజ్ ఏ అనే పాయింట్ ఉంది 2, -3. బి అనే పాయింట్ ఉంది -4, 5. అవునా కదా? సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? సెంటర్ ఈ లైన్ గుండా పాస్ అవుతుంది, సర్కిల్ ఏమో ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏమిటని అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎస్ అవును. అంటే ఇక్కడ సపోజ్ సెంటర్ ఎస్ అనుకోండి, సి అనుకోండి, లేదంటే ఎస్ అనుకోండి, మీ ఇష్టం. సో ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో ఎస్ నుంచి బీకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా. దీస్ 2 డిస్టెన్సెస్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. ఎస్ అవును. ఈ 2 డిస్టెన్స్లు ఈక్వల్ కదా. అంటే సపోజ్ లెట్ ఎస్ x1, y1 బీ ద సెంటర్ అనుకుందాం. ఇది సెంటర్ అనుకుందాం. లెట్ us సపోజ్ x1, y1 బీ ద సెంటర్. దెన్ SA = SBA కదా. అవునా కదా? SA = SBA కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది అంటే SA² = SB² వస్తుంది. అవునా కదా? ఆల్ రైట్.
సో సిన్స్ సెంటర్ x1 y1 పాసింగ్ త్రూ ది స్ట్రైట్ లైన్, సిన్స్ సెంటర్ అనేది 4x + 3y + 1 = 0 అనేటటువంటి స్ట్రైట్ లైన్ గుండా పాస్ అవుతుంది. సిన్స్ సెంటర్ ఎస్ పాసింగ్ త్రూ స్ట్రైట్ లైన్, సెంటర్ ఎస్ x1, y1, x1 y1 పాసింగ్ త్రూ స్ట్రైట్ లైన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి మన ఈ x1 y1 అనేది ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే 4 × x1 xలో సబ్స్టిట్యూట్ చేయండి, x1 + 3 × y1 + 1 = 0. ఎస్ అవును, 4x1 + 3y1 + 1 = 0. x1 y1 పాసింగ్ త్రూ ద స్ట్రైట్ లైన్ 4x1 + 3y1 + 1 = 0. ఎస్ అవును, ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు చూడండి, లెట్ us సపోజ్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా? సో ఎప్పుడైతే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామో ఈ ఈక్వేషన్ని మనం సాటిస్ఫై చేయాలి కదా. సో చూడండి, SA² = SB² అన్నప్పుడు ఎస్ ఏమో x1 y1, ఏ వాల్యూ వచ్చేసి 2, -3. స్క్వేర్ ఉన్నప్పుడు ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అనేది, స్క్వేర్ ఉన్నప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది వస్తుంది y1 - -3 హోల్ స్క్వేర్, అంటే y1 + 3 హోల్ స్క్వేర్ వస్తుంది కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x1 b వాల్యూ ఎంత -4 హోల్ స్క్వేర్, అంటే ఇక్కడ -4 ఉంది కాబట్టి -(-) ఈజ్ ప్లస్ x1 + 4 హోల్ స్క్వేర్ వస్తుంది, ప్లస్ y1 - 5 హోల్ స్క్వేర్. దట్స్ ఆల్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ని వచ్చిన స్ట్రైట్ లైన్ని సాల్వ్ చేస్తే మనకి x1 y1 పాయింట్ వచ్చేసింది. వెన్ వీ నో ద సెంటర్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద రేడియస్, దెన్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఎస్ అవును, కాబట్టి దిస్ వన్ ఈజ్ x², దిస్ ఈజ్ x1 y1 కదానా. ఆల్ రైట్. సో x1² - 4x1 + 4 + y1² + 6y1 + 9 అంతేనా. x1² - 4x1 + 4 y1² 6y1 + 3 3 9. Yes or no? All right. So which is equals to x1² + 4 2s 8x1 + 4 4 16 + y1² - 10y1 + 5 5 25. సో x1² gets cancelled, y1² gets cancelled. నాకేమొస్తుంది దీని నుంచి అంటే 4x1 అటు వెళ్ళినప్పుడు 8x1 - 4x1 ఇటు వస్తే 4x1 కదా. తర్వాత -10y1 అలాగే ఉంది. ఇటువైపు ఉన్నటువంటి 6y1 అటు వస్తే -6y1 అవునా. 25కి 6 9 అటు వస్తే +25 - 9. ఇక్కడ 4 కూడా ఉంది కదా. సో వెయిట్ ఎ సెకండ్. సో 4 + 9 13 కదా నాన్న. సో 25 + 16 ఉంది ఇక్కడ. ఎస్ ఓ నో. సో 25 + 16 2 3 41. సో 41 మైనస్, సో 9 + 4 13 -13 అటు వచ్చేస్తుంది. ఎస్ ఓ నో. ఆల్ రైట్. సో ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుందన్న 12x1 - 16y1 + 41లోంచి 3 తీసేస్తే దిస్ ఇస్ 8 28 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0 అవునా కదా. సో 12x1 - 16y1 + 28 = 0. 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఐ థింక్ ఇట్స్ 4 టేబుల్, 7 4 28, 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 3 12, 4 4 16, 7 4 28. సో దిస్ ఈజ్ అనదర్ ఈక్వేషన్. This is equation 2. So 3x1 - 4y1 + 7 = 0. అవునా. ఆల్ రైట్. సో ఫస్ట్ ఈక్వేషన్ని మనం సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు సాల్వ్ చేసినప్పుడు మనకి x1 y1 అనేటటువంటి పాయింట్ మనకి తెలిసిపోతుంది. వెన్ వీ నో దిస్ పాయింట్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద రేడియస్ బై యూజింగ్ ఏ పాయింట్ ఆర్ బి పాయింట్. తర్వాత మనం సర్కిల్ ఈక్వేషన్ అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఎస్ అను. ఆల్ రైట్. చూడండి, సో మనకి YCXY మెథడ్ నేర్చుకున్నాం కదా, ఆర్ ఎల్స్ XY1 మెథడ్ నేర్చుకున్నాం కదా ఫస్ట్ ఇయర్లో. సి ఫ్రెండ్స్, XY1 చేస్తాం అంటే సింపుల్గా YCXY మెథడే చేస్తాం. అంటే y యొక్క కోఆర్డినేట్ ఫస్ట్ దానిలో 3 కదా, 3 కాన్స్టెంట్ ఎంత 1, x ఎంత 4, y ఎంత ఇట్స్ 3. చాలామంది ఇది గుర్తు ఇది ఎందుకు చెప్తున్నానంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. YCXY ఓకేనా. తర్వాత ఇక్కడ y వచ్చేసి -4, C 7, x వచ్చేసి ఎంత 3, మళ్ళీ y వచ్చేసి -4 అవునా. ఆల్ రైట్.
సో ఇప్పుడు x డివైడెడ్ బై 7 3s 21 minus 4 into 1 minus 4 minus into minus is plus 4 which is equals to y divided by 1 3s 3 7 4s 28 ఓకేనా. తర్వాత 1 డివైడెడ్ బై 4 4 16 ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 3 3 9 ఎస్ అవును. కాబట్టి x డివైడెడ్ బై 25 ఈక్వల్స్ టు y డివైడెడ్ బై మైనస్ 25 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై మైనస్ 25. సో ఇది క్యాన్సిల్ అయిపోయి నాకు -1 మిగులుతుంది, కాబట్టి x ఈక్వల్ టు -1. ఇది ఈక్వల్గా ఉన్నాయి ఈవెన్ సింబల్స్ కూడా, కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 1. నిజానికి ఇవి xy1లు కూడా కదా, x1 y1 అదే కదా, x1 y1s కదా అన్నోన్స్. ఆల్ రైట్, కాబట్టి x1 ఎంత y1 ఎంత, x1 ఈజ్ -1 y1 ఈజ్ 1. అంటే సెంటర్ ఎంత వచ్చింది నాన్న అప్పుడు మనకి, సెంటర్ వాల్యూ ఈజ్ -1, 1 ఎస్ అవును. ఆల్ రైట్, సో సెంటర్ వాల్యూ ఈజ్ -1, 1. లెట్ us solve. See, therefore s x1 y1 equals to -1, 1 is the center. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్లో నాకు సెంటర్ తెలిసిపోయింది, ఒక పాయింట్ కూడా తెలుసు. లెట్ us సపోజ్ ఏ పాయింట్ తీసుకుందాం. ఏ అనే పాయింట్ ఎంత తీసుకున్నాం, 2, -3 కదా. దిస్ ఈజ్ 2, -3 అండ్ దిస్ ఈజ్ -1, 1. ఇప్పుడు నాకు రేడియస్ తెలిసిపోతుందా, సెంటర్ తెలిస్తే రేడియస్ తెలిసిపోతుంది కదా. సో రేడియస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ -1 -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఆఫ్ -3 ఈజ్ +3, కాబట్టి 1 + 3 హోల్ స్క్వేర్ అయిపోతుంది, అవునా కదా. సో రూట్ ఓవర్ -3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 9 + 16 రూట్ ఓవర్ 25, దట్ ఈస్ నథింగ్ బట్ 5. అంటే రేడియస్ ఎంత, ఇప్పుడు రేడియస్ ఈజ్ 5. ఇప్పుడు నాకు సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. ఐ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్స్ టు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎంత, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x minus a. What is the value of a here, -1. So minus of minus is plus whole square plus y minus 1 whole square equals to r square, that's nothing but 5 square. Solve చేయండి. సాల్వ్ చేస్తే x square plus 2x plus 1 plus y square minus 2y plus 1 equals to 5 square అంటే 25. So x square plus y square plus 2x minus 2y, 1 into 1 plus 1 is 2, 25 వస్తే -25, 2 minus 25 is 23. So -23 is equal to 0. This is the required equation of the circle, right? Very, very important question. Previous paper lo chaala saarlu adigaadu. Please note this. Let's see the next one. Okay, friends, look at the next question. Find the equation of the circle whose center lies on the x-axis and passing through -2, 3 and 4, 5. ఇక్కడ ఏమంటున్నాడు, మనం ఒక ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో అది ఎక్స్ యాక్సిస్ మీద ఉందట. అండ్ పాసింగ్ త్రూ -2, 3 and 4, 5. సర్కిల్ యొక్క సర్కిల్ ఎక్స్ యాక్సిస్ మీద సెంటర్ ఉంది, సర్కిల్ యొక్క సెంటర్. అట్ ద సేమ్ టైం సర్కిల్ ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. ఇందాక క్వశ్చన్ కూడా ఇదే మోడల్, కాకపోతే సెంటర్ మనం అజ్యూమ్ చేసుకున్నాం x1 y1 అనేది. ఇక్కడ ఏం చెప్పాడు, సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందన్నాడు. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు y ఆర్డినేట్ ఏదైతే ఉందో దాని వాల్యూ 0 కదా. అంటే సి ఫ్రెండ్స్, లెట్ us సపోజ్ సర్కిల్ ఇలా ఉందనుకుందాం. సెంటర్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, అంటే ఇది x, 0 అనుకోవచ్చు కదా. y వాల్యూ ఎప్పుడు 0నే కదా, 0, 0 కదా ఎక్స్ యాక్సిస్ మీద, అవునా కదా. మళ్ళీ లెట్ us సపోజ్ దిస్ ఇస్ ద ఏ పాయింట్, దట్ ఈస్ నథింగ్ బట్ -2, 3 అండ్ దిస్ ఇస్ ద బి పాయింట్ 4, 5, అవునా కదా. సో ఇందాక ఎలా చేసామో సేమ్ ఇక్కడ కూడా అంతేనా. సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో, ఏ దగ్గర నుంచి సెంటర్కి ఇక్కడ అంతే డిస్టెన్స్ ఉంటుంది. బోత్ ఆర్ ఈక్వల్ హియర్, ఎస్ ఆర్ నో. లెట్ us సపోజ్ దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి, అవునా కదా. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కావాలి అంటే నాకు కావాల్సింది ఏంటి, సెంటర్ అట్ ద సేమ్ టైం రేడియస్, రైట్. సో సెంటర్ నాకు x, 0 అని తెలిసింది, కానీ x వాల్యూ తెలియదు. x వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ద సేమ్ టైం x వాల్యూ తెలిసిన తర్వాత నేను ఏం చేస్తాను, రేడియస్ వాల్యూ కూడా నేను ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, మనం ఏమనుకుందాం, ఇందాక మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాం, లెట్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ అనుకుందాం. నాట్ ఈవెన్ గివెన్ ఈక్వేషన్, గివెన్ పాయింట్స్. మనకి ఏమి ఇచ్చారు, గివెన్ పాయింట్స్ హియర్. గివెన్ center of the circle lies on x axis, అవునా. ఇదే కదా మనకి ఇచ్చిన పాయింట్. వాట్ డస్ ఇట్ మీన్,
దట్ ఈజ్ సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా 0 ఆర్ ఎల్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ మీ ఇష్టం. ఎక్స్ కామా 0 కావాలంటే మీరు తీసుకోండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా 0. దీన్ని సి అనుకున్నాను, లెట్ సపోజ్ దిస్ ఈజ్ ఎస్, మీ ఇష్టం. సో తీసుకున్నప్పుడు given points in which circle is passing through. సర్కిల్ దేని గుండా పాస్ అవుతుందో ఆ పర్టికులర్ గివెన్ పాయింట్స్ ఇచ్చాడు మనకి. ఎస్ అవును. వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్ నాన్న? ఏ దిస్ ఇస్ -2, 3 అండ్ బి 4, 5. అవునా? ఆల్ రైట్. సో ఇది ఎంతో ఇది అంతే కదా. దేర్ ఫోర్ వాట్ కెన్ వీ సే? ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి అని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఖచ్చితంగా మీరు ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఈ డయాగ్రామ్ నుంచి మనం ఈ ఫార్మాట్ రాసాం. ఎస్ అవును. సో ఎస్ఏ అంతే, ఎస్బి కూడా అంతే. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది అప్పుడు? ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్బి స్క్వేర్ వస్తుంది. ఎస్ అవును. సో ఎస్ఏ స్క్వేర్ అంటే ఎలా చేయొచ్చు? ఎస్ అంటే ఎక్స్ కామా 0, ఏ అంటే -2, 3. కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ మైనస్ ఆఫ్ -2 అంటే ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 3 హోల్ స్క్వేర్, దట్స్ నథింగ్ బట్ -3 హోల్ స్క్వేర్. 0 - 3 -3 కదా. ఆల్ రైట్. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్బి హోల్ స్క్వేర్, ఎస్బి స్క్వేర్ ఎక్స్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 5 హోల్ స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ప్లస్ 9, 3 హోల్ స్క్వేర్ అంటే 9 కదా. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ -8x ప్లస్ 16 ప్లస్ 25. అవునా? ఆల్ రైట్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ బోత్ గెట్స్ క్యాన్సిల్డ్ హియర్. ఇక్కడ ఏమొస్తుంది నాకు? 8x ఇటు వస్తే 8x ప్లస్ 4x, దిస్ ఈజ్ 13 హియర్, మైనస్ 16 ప్లస్ 25. 16 ప్లస్ 25 ఈజ్ 41, -41 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అవునా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ దిస్ ద పర్టికులర్ స్ట్రైట్ లైన్ అన్న 8x ప్లస్ 4x ఈజ్ 12x. సో 12x ఇక్కడ వచ్చేసి -28 ఈక్వల్ టు 0. సో చూడండి, 12x - 28 ఈక్వల్ టు 0 వస్తే ఎక్స్ వాల్యూ ఎంత? 28 డివైడెడ్ బై 12 28 అట్ వెళ్ళింది, 12 ఇటు వచ్చేసింది. సో 4 7s 28, 4 3s 12. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 7/3. సో ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది. ఎక్స్ వాల్యూ ఈజ్ 7/3. 7/3, 0 ఈజ్ ద సెంటర్. అవునా కదా. నాకు సెంటర్ తెలిసిపోయింది. ఇఫ్ ఐ నో ద రేడియస్ ఐ కెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. అవునా కదా. ఆల్ రైట్. సరే, సెంటర్ తెలిసిపోయింది కదా 7/3, 0 అని. నౌ లెట్ us ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఆ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏదర్ ఏ పాయింట్ నుంచి కానీ బి పాయింట్ నుంచి కానీ లెంత్ మనం తీసుకుందాం. సో చూడండి, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్స్ టు 7/3 రూట్ ఓవర్ 7/3 మైనస్ ఆఫ్ -2 ఆర్ ఇది తీసుకుందాం. 7/3 -4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 5 హోల్ స్క్వేర్. ఎస్ అవును. మీరు ఇదేనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వాట్ ఐ విల్ బి గెటింగ్? రూట్ ఆఫ్ 7 - 4 3 is 12 divided by 3 whole square plus -5 whole square. What I will be getting? Root of this is 7 - 12 is -5. So -5/3 whole square plus -5 whole square into 25. This value will be 25/9 plus 25. So root of 25 plus 25. 25 into 9 is nothing but 225. By 9 I will be getting root of 250/9 వస్తుంది. అవునా కదా. దట్స్ నథింగ్ బట్ చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ 25 into 10 divided by 9 కదా. ఇలా రాసుకోవచ్చు కదా. 5/3 కదా. 25కి √5, 9కి √3, √10. అవునా. 5/3 √10 వచ్చింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఎస్ అవును. సో ఇప్పుడు మనకి రెండూ తెలిసాయి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఎనీవే సి. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద సెంటర్ ఉంది కాబట్టి చూడండి, ఎక్స్ 0 అని తీసుకున్నాం కాబట్టి సెంటర్ వచ్చేసి ఏమవుతుంది? ఎక్స్ - h హోల్ స్క్వేర్ ప్లస్ జనరల్గా మనకి 7/3, 0 ఈజ్ ద సెంటర్. సపోజ్ రేడియస్ వచ్చేసి ఇది. సో మనకి x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఇది. అవునా కదా. ఆల్ రైట్. సో మనకి సెంటర్ తెలిసింది, రేడియస్ తెలిసింది.
సెంటర్ రేడియస్ రెండు తెలిసినప్పుడు ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఈక్వేషన్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ అవును. సో లెట్స్ సబ్స్టిట్యూట్ నానా. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఏ వచ్చేసి 7/3, బి వచ్చేసి 0 అంతే కదా. సో ఎక్స్ మైనస్ 7/3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ వాల్యూ ఎంత 5/3 √10. సో 5/3 √10 హోల్ స్క్వేర్ కదా. సో 3x మైనస్ 7/3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9, √10 అంటే 10 ఉంది, 25 into 10 is 250, 250 divided by 3 square is 9. Yes or no? కాబట్టి what can I write now? I can write this as 3x minus 7 whole square by 3 square అంటే 9. కాబట్టి 3x minus 7 whole square divided by 9 plus y square which is equals to 250 by 9. డినామినేటర్స్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ 9 పెట్టి ఇక్కడ 9 పెడతాను. సో దట్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఆల్ రైట్. సో సి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. సి ఇప్పుడు 3x మైనస్ 7ని ఇప్పుడు అన్ని 9s క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో 9s క్యాన్సిల్ అయిపోయినప్పుడు డినామినేటర్లో నాకు ఏం మిగులుతుంది ఫైనల్గా 3x మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్, ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 250. అవునా. సో 3x మైనస్ 7 హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ మైనస్ 2 times of 3x into 7, 2 3 is 6, 6 7 is 42. So 42x plus 7 square is 49 plus 9y square, 250 ఇది తీసుకొస్తే minus 250 which is equals to 0. So 9x square plus 9y square అవునా minus 42x, 49 minus 250 అంటే 50 నుంచి 49 తీసేస్తే 1 కదా, కాబట్టి minus 201 which is equals to 0. సో 201 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 + 1 3 కదా. ఆల్ రైట్. సో 3 టేబుల్లో కామన్ తీసినాం అనుకోండి, నాకేమొస్తుంది 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 3 1s 3, 3 4s 12, 14 3s 42 కదా, మైనస్ 3 6 18, 3 7s 21 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఖచ్చితంగా 3 0 అవ్వదు, ఈ పర్టికులర్ టర్మ్ 0 అవుతుంది. ఈక్వల్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 14x మైనస్ 67 ఈక్వల్స్ టు 0. దీన్నే మళ్ళీ ఏ విధంగా రాయొచ్చు, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 14x మైనస్ 67 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. దీన్నే మరొక కోణంలో కూడా మనం సాల్వ్ చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మోడల్. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ మనం ఇదే మోడల్లో చేసాం కాబట్టి ఇదే మోడల్ మీకు మళ్ళీ ఒక్కోసారి రివిజన్ అవుతుంది, రైట్. సో డయాగ్రమాటికల్గా మీరు చూపించి దాని నుంచి చేసుకుంటూ రండి. అర్థమైందా? దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్రీవియస్ పేపర్లో అడిగాడు. ఖచ్చితంగా ఈ మోడల్లో మనల్ని 4 మార్క్స్కి కానీ 7 మార్క్స్కి కానీ అడిగే ఛాన్స్ అయితే ఉంది. I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye bye.